పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని 157వ రోజు నిరసన దీక్షలో సిఐటియు ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ హెచ్చరించారు. హాస్పిటల్ ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈరోజు విశాఖపట్నం వచ్చిన చంద్రబాబు హాస్పిటల్ ప్రైవేటీకరణపై స్పందించాలని కోరుతున్నాం. హాస్పిటల్ టెండర్కు వచ్చిన వారిని అడ్డుకోవాలని, తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయం అనైతికమని, హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, సుమారు 40,000 మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేటు వారికి అప్పగించడం అనర్హమని తెలిపారు. విశాఖపట్నం పోర్టు విశాఖ అభివృద్ధికి కీలకమని, ప్రతి ఏటా మున్సిపాలిటీ సగటున 65 కోట్ల రూపాయలు పన్నులు కడుతున్నా పోర్టును ప్రైవేటు వారికి ఇచ్చి దారాదత్తం చేయటం అభివృద్ధికి అడ్డంగా నిలుస్తుందని అన్నారు. బి జగన్ సిఐటి విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ. గత 157 రోజుల నుంచి పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేయొద్దని చెప్పేసి ఇక్కడ నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ 21వ తారీఖున టెండర్ పిలవాలని చెప్పేసి ఇప్పటికే పోర్ట్ యాజమాన్యం నిర్ణయం చేసింది. మేము అడుగుతూ ఉన్నాం, పోర్ట్లో ఎంప్లాయీస్ పనిచేయడం కారణంగా గత సంవత్సరం 800 కోట్ల లాభాలు సంపాదించాం. అంతకుముందు 380 కోట్ల లాభాలు సంపాదించాం. ఆ రకంగా ప్రతి సంవత్సరం పోర్ట్ ఏర్పాటు నుంచి ఈ రోజు వరకు కూడా లాభాలు తెస్తూ ఉంది. ఓ పక్కనేమి 1000 టన్నులు, ఇప్పుడేమి 9 మిలియన్ టన్నులకి చేరుకోవాలని చెప్పేసి ఒక పక్క టార్గెట్ ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా ఎంప్లాయీస్ ఏమి ఒకప్పుడు 18,000 నుంచి ఈరోజు 3,000 తగ్గిపోయారు. అయినా సరే టార్గెట్ని రీచ్ అవుతూ ఉన్నాం, లాభాలు తీసుకొస్తూ ఉన్నాం. అటువంటి లాభాలు తీసుకొస్తున్న కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకు మాత్రం ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చేది, హెల్త్ని ఇచ్చేది ఈరోజు హాస్పిటల్ మాత్రం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తుంటే ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ కూటమిలో భాగం, మేము ఏం చెప్తే అది వింటారు మోడీ గారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ 40,000 మంది కుటుంబాలు మీకు ఓట్లు వేయలేదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో? రేపు కూడా ఎలక్షన్లో వస్తే మా ఓట్లు మీకు అవసరం లేదా? కాబట్టి ఇక్కడ ఉండే కూటమిలో చంద్రబాబు నాయుడు గారు మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలి. లేకపోతే మోడీ గారితో పాటు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని కూడా ఓడించాలని చెప్పేసి కూడా ప్రచారం చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈరోజు వైద్యాన్ని ప్రైవేటు పరం చేయకుండా, ఈరోజు కోవిడ్ టైంలో కానీ ఇంకో టైంలో కానీ ఈరోజు హాస్పిటల్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడుండే ప్రజానీకానికి, ఇక్కడుండే హాస్పిటల్ పోర్ట్లో పనిచేసే ఎంప్లాయీస్కి కానీ, రిటైర్ అయిన ఫంక్షనర్స్కి కానీ ఉపయోగపడింది. ఆ రకంగా పోర్ట్ హాస్పిటల్కి ప్రైవేటు పరం చేయనని చెప్పే వరకు కూడా మా పోరాటం కొనసాగుద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం.